నిఘా తెలుగు టీవీకి స్వాగతం. కొత్తవలస మండలం పెదరావుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 1/1లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న తమ మామిడి జీడి తోటలను రాత్రికి రాత్రే తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం సుమారు 30 సంవత్సరాలుగా 1990 ప్రాంతంలో ప్రభుత్వం ఈ భూమిని వెస్ట్ డెవలప్మెంట్ ల్యాండ్గా అభివృద్ధి చేసి జీవనోపాధి కోసం స్థానికులకు మొక్కలు అందించి సాగు చేసుకునే అవకాశం కల్పించింది. అప్పటి నుంచి తాము తోటలను అభివృద్ధి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని వారు తెలిపారు. అయితే ప్రస్తుతం అదే ప్రాంతంలో క్వారీ అనుమతుల కోసం కొంతమంది పెద్దలు ఎన్ఓసీలు పొందినట్లు పేర్కొంటూ సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగులోని మామిడి జీడి తోటలను అర్ధరాత్రి సమయంలో తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు ప్రధాన జీవనాధారం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి న్యాయం జరగకుండా తోటలను తొలగించడం వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఈ వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. భూమి హక్కులు, సాగు వివరాలు, క్వారీ అనుమతులు, ఎన్ఓసీలపై పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయడంతో పాటు జీవనోపాధిని పునరుద్ధరించాలని వారు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మా తాతల కాడి నుంచి సుమారు 30 సంవత్సరాల కిందట మాకు వేస్ట్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మాకు మొక్కలు ఇచ్చి భూమి డెవలప్ చేయమని గవర్నమెంట్ ఇచ్చిందండి. కానీ ఇప్పుడు భార్య వాడు వచ్చి మొత్తం భూమిని మాకు లీజుకి ఇచ్చిందని మొత్తం మొక్కలన్నీ తీసి నైట్ ఎక్కడికి పంపించారో తెలియదు. మొత్తం సాగు అంతా పాడు చేశారు. మాకు దీని మీద కాన్సల్టేషన్ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. అదేవిధంగా మొత్తం ఒక్క మొక్క కూడా లేకుండా తీసి ఎక్కడికి మరి పంపించారో తెలియదు. జీడి మొక్కలు, మాడి మొక్కలు వేసి ప్రతి సంవత్సరం సాగు చేసేవారు అండి. అదే జేసీపీతో క్వారీ పేరు ఏం పేరమ్మా? ఎవరాలు? జి సుదర్శన్ రావు గారు నైట్ తీసి పంపించారు. ఎక్కడ పంపించారో తెలియదు. మాకు తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఒక్క నిమిషం స్టడీ. చిన్నరాపు గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన నివసిస్తున్నాం. పెదరాపల్లి ఏరియా సర్వే నెంబర్ 1లోని గత 30 సంవత్సరాలుగా 1990లో వేస్ట్ డెవలప్మెంట్ ల్యాండ్ కింద ప్రభుత్వం వారు మాకు జీవనోపాధిగా సాగించమని ప్రభుత్వం వారు ఇచ్చి మొక్కలు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించారు. అయినప్పటికీ ఇక్కడ కోరి అనుమతుల కోసం ఎన్ఓసీ పొందామని నైట్ దగ్గర 20 ఎకరాల ల్యాండ్ని నైటు మాడే జీడి తోటని నైట్ అర్ధరాత్రి టైంలో మీ సాగులు ఉన్నదాన్ని మొత్తం తొలగించి మాకు జీవనోపాధి లేకుండా చేశారు. ప్రభుత్వమే ఇచ్చి మళ్ళీ మా భూముల్ని మా మొక్కలు నైట్ దర్జానీగా తీసి మాకు అన్యాయం చేసి రోడ్డు పైన పడిస్తారు. అలాగే ఇక్కడ అనుమతులు లేకుండా కొన్ని బోర్వెల్ రిగ్గి కూడా జరుగుతుంది. దానికోసం ఇంతకుముందే మేము చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లకి లోకాయుక్త కూడా వెళ్ళాము. లోకాయుక్త కూడా పర్మిషన్ లేకుండానే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇల్లీగల్గా చేస్తున్నారు. వీళ్ళు తగిన చర్య తీసుకుంటారని మేము కోరుచున్నాం.